అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 22వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఆదివారం. ఈరోజు తిథి సప్తమి పగలు 3:41 వరకు, తదుపరి అష్టమి. ఈరోజు నక్షత్రం పుబ్బ ఉదయం 8:44 వరకు, తదుపరి ఉత్తర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. స్థిరాస్తులు క్రయ విక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. బంధువర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థాన చలన సూచనలు ఉన్నవి. తదుపరి వృషభ రాశి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. తదుపరి మిథున రాశి. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. భూ క్రయ విక్రయములు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. తదుపరి సింహరాశి. నిరుద్యోగులు నిరీక్షణ ఫలిస్తుంది. నూతన ఉత్సాహంతో కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తులు సలహాలు కలిసి వస్తాయి. దైవసేవా కార్యక్రమాలను పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి కన్యరాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. బంధువులతో అకారణ విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేసుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి తులారాశి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పనులలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి మకర రాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి మీనరాశి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.